ప్రకాష్ రాజ్ గారు తనకి ఏం పని లేదు అని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. అంటే అనవసరమైన విషయాల్లో వేలు పెట్టడమే కాకుండా వాళ్ళ గురించి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నేను నాస్తికుణ్ణి అని చెప్పేసి, ఏ మతాన్ని నమ్మను అని చెప్పేసి, ఏ రాజకీయ పార్టీని నమ్మను అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. కానీ ఆయన ఆ విధంగా కాకుండా దానికి క్వైట్ ఆపోజిట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కానీ అన్ని మతాల గురించి నేను మాట్లాడతానని చెప్పేసి ఓన్లీ హిందూ మతం గురించే మాట్లాడుతూ ఉంటాడు. సో అన్ని రాజకీయ పార్టీలు విమర్శిస్తాను అని చెప్పేసి ఒక పార్టీని మాత్రం విమర్శిస్తూ ఉంటారు. సో ఆయన క్యారెక్టర్ ఏంటనేది ఇంకా ఆయనకు మాత్రమే అర్థం కావాలి. కానీ జనాలు మాత్రం తిట్టిన తిట్టు తిట్టకుండా చాలా బూతులు కూడా తిడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే బండ్ల గణేష్ గారు ప్రకాష్ రాజ్ గారి గురించి పెట్టినటువంటి ట్విట్టర్ పోస్ట్ అనేది సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తుంది. అంటే ఒరే అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు నటన పరంగా ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు, అంటే స్క్రీన్ వేరు రియల్ లైఫ్ వేరు. కానీ రియల్ లైఫ్లో మాత్రం నిజంగా ఇలాంటి మనిషి కూడా ఉంటాడా చీ అనే విధంగా ఆయన బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లోని తన నివాసంలో ప్రెస్ మీట్లో మాట్లాడేటువంటి మాటలు, అంటే తెలంగాణలో కూడా పార్టీ పెడతాను, పోటీ చేస్తాను అని చెప్పేసి కరాఖండిగా చెప్పారు. సో దాని గురించి ఇండైరెక్ట్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పేరు మెన్షన్ చేయలేదు, కానీ క్లియర్గా ఆయన గురించే మాట్లాడారు ప్రకాష్ రాజ్ గారు. ఏ విధంగా పోస్ట్ పెట్టారంటే, దొర అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు వస్తానంటే మేము వద్దంటామా, కానీ వచ్చే ముందు ఒక మాట చెప్పండి, సింగిల్గా వస్తున్నారా, పొత్తుతోని వస్తున్నారా, లేకపోతే ఉత్తునే వస్తున్నారా, జస్ట్ ఆస్కింగ్ అనే విధంగా ఒక పోస్ట్ పెట్టాడు. అంటే ఇది ఒక పనికి మాలిన హ్యాష్ ట్యాగ్ ఉంటుంది, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ప్రతి దానికి అదే పెడుతూ ఉంటాడు అన్నమాట. సో దానికి ధీటుగా బండ్ల గణేష్ గారు ఏ విధంగా పోస్ట్ పెట్టారంటే, ఒరేయ్ నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెడతావు, అసలు నువ్వు నీ అడ్రస్ ఏంటి, నువ్వు తెలుగోడివా, కన్నడ వాడివా, తమిళోడివా, అసలు నీకు నీ ఊరేంటి, నీ పల్లె ఏంటి, నీ కథ ఏంది, నీ అడ్రస్ ఏంటో నువ్వు తెలుసుకో, అసలు నీకేం పని లేకపోతే ఆ పని చూసుకో, కానీ ఈ విధంగా ప్రతి దాంట్లో వేలు పెడతాను, ప్రతి ఇష్యూలో మాట్లాడతాను, జడ్జిమెంట్లు ఇస్తానంటే నువ్వేమైనా కలెక్టర్వా లేకపోతే దేశ ప్రధానివా, నీ పని నువ్వు చూసుకో అనే విధంగా కరాఖండి. అంటే అది మనము అంటే ఎంత భావోద్వేగంతో మాట్లాడారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే బండ్ల గణేష్ గారికి ఒక దేవుడిలాగా భక్తులాగా పూజిస్తూ ఉంటాడు. చాలా సందర్భాల్లో స్వయంగా ఆయన నోటితోనే ఈ మాట చెప్పారనమాట. సో తన దేవుడిని ఈ విధంగా మాట్లాడడం ఏంటి అని చాలా కోపంతో ఆ విధంగా మాట్లాడడం జరిగింది. సో ఓన్లీ బండ్ల గణేష్ గారిని కాదు, జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, న్యూట్రల్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు ప్రకాష్ రాజ్ గారి మీద ఈ విధంగా మాట్లాడడం అనేది. సో మరి మీకేమనిపిస్తుంది, ప్రకాష్ రాజ్ గారు ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అనుకుంటున్నారా, ఆ తర్వాత బండ్ల గణేష్ గారు ఇచ్చినటువంటి సమాధానం రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీ ఒపీనియన్ని మాత్రం కామెంట్ బాక్స్లో తెలియజేయండి.